అందరికీ నమస్కారం. భవానీ దీక్షలు ప్రారంభం రోజున ఏదైతే మన అమ్మవారి దేవాలయంలో అపచారం చేయడం చాలా బాధాకరం. బాధ్యత గల పదవిలో ఉన్న ఈవో గారు కావచ్చు, బాధ్యత గల పదవిలో ఉన్న మరొక వ్యక్తి చైర్మన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిపాలనలో కానీ అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రచార ఆర్భాటాలకి అన్ని సర్వం మేమే అన్న విధంగా ఏదైతే దుర్గగుడి దేవస్థానం చైర్మన్ అదేవిధంగా ఈవో గారు ఇద్దరు కూడా ఇరుముడులు పవిత్రంగా దాదాపు సుమారు 41 రోజులు కఠోర దీక్షతో దీక్ష చేసి గిరి ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులు కానివ్వండి, లేకపోతే గురు భవానీలు కానివ్వండి, వాళ్ళకి ఈ ఇరుముడిని ఇచ్చి అందులో బియ్యము అవన్నీ సపరేట్ చేసుకొని అది దేవాలయానికి చెందే విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్ళి హోమంలో వేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మన అమ్మవారి గుడి దేవాలయంలో, మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో కానీ చైర్మన్ కానీ సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. పోనీ ఈవో దీక్షలో ఉన్నాడా? లేడు. చైర్మన్ దీక్షలో ఉన్నారా? లేరు. వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే దీక్ష తీసుకోవచ్చు కదా. దీక్ష తీసుకోకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకే మాకు హక్కులు ఉన్నాయి కదా, నేను ఈవోను కదా, నేను చైర్మన్ కదా, నేను గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు. ఇటువంటి అపచారాలు చేస్తుంటే హిందువులు ఎవరు కూడా చూసే ప్రసక్తి కాదు, చూసి ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. తప్పకుండా ఆ ఈవో మీద, చైర్మన్ మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోకపోతే ఇందులో మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని అందరూ అనుకునే పరిస్థితి. ఈవోని కానీ చైర్మన్ కానీ తక్షణమే సస్పెండ్ చేయండి. అమ్మవారి గుళ్ళో జరిగిన అపచారానికి ఏదైతే ఇరుముడిలో 41 రోజులు కఠోర దీక్షతో తీసుకుని భవానీలు అమ్మవారికి భక్తి శ్రద్ధతో గిరిప్రదక్షిణ చేసి వాళ్ళు చేస్తే వీళ్ళు ఇరుముడిలో నుంచి బియ్యం తీయడం, కొబ్బరికాయలు తీయడం అనేది ఎక్కడ ఆనవాయితీలు ఇంతవరకు ఎప్పుడూ కూడా లేదు. చేస్తే అమ్మవారి గుళ్ళో పూజారులు చేయాలి, అర్చకులు చేయాలి, లేదంటే గురుభవనం చేస్తారు ఈ కార్యక్రమాన్ని. కానీ వాటిని పక్కన పెట్టి మేము ప్రథమంగా తీస్తాము, మేమే చేస్తామని చెప్పినది చాలా అపచారం. ఈ అపచారానికి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం, దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే